సార్ కృష్ణానీల్ గారు ఇంత బేసిక్ దాన్ని వదిలేసి అసలు ఏ ఎంక్వైరీలు చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు? అంటే ఇవన్నీ లూప్ హోల్సే కదా, అంటే దీన్ని కూడా అలాగే సరిదిద్దామని. మరి జోగి రమేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు మరి పకడ్బందీ ఉండాలిగా కేసు. మరి ఈ రకంగా ఉంటే న్యాయస్థానాలు కూడా నిజంగానే సిబిఐ అన్న దాన్ని ఏమైనా కన్సిడర్ చేస్తాయో మరి. పోలీసులు తప్పు చేస్తున్నారా, పొరపాటు చేస్తున్నారా, వాళ్ళకి తెలియక చేస్తున్నారా అని గిన ఎవరన్నా అనుకుంటే పోలీసుల్ని ఈ విధంగా చేయమని అధికారులు లేదా ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది. ఎందుకు ఈ మాట అంటే ప్రతిదానికి పిడుక్కు బియ్యానికి ఒకటే మంతా, కృష్ణాంజలికి ఏం పని ఇవ్వట్లేదు, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు అని రఫీ గారు అంటే అనొచ్చం. ఎందుకు డైవర్ట్ చేస్తారు అనేటువంటి దాని మీద ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఎందుకు అంటే ఇది ఈ మాల్ ప్రాక్టీస్ అనేటువంటిది కల్తీ లిక్కర్ వ్యవహారము వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది, అదే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగింది. వీళ్ళు చెప్తున్న ప్రకారంగా కూడా ఏప్రిల్ నుంచి మొన్న అంటే ఈ సంవత్సరంలో దీనికి ఇదంతా ఎవరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే వైసీపీ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకు ఈ డైవర్ట్ చేసేటువంటి వ్యవహారం చేస్తున్నారు అని అంటే ఇదంతా కూడా జోగి రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే తప్ప మా ప్రభుత్వానికి ఎవరికి అంటకూడదు. ఇది జరిగిందే వీళ్ళ ప్రభుత్వంలో, వీళ్ళు పట్టుకోలేదు, వాళ్ళు లేదు, వ్యవహారం లేదు, అది ఎలా కూడా బయటపడింది. ఇప్పుడు దీంట్లో ఈ పోలీసులు ఇంత పెద్ద ఇచ్చేసి ఇప్పుడు ఆయన ఈయనో ఎవరినో అరెస్ట్ చేసి లేకపోతే మూతలు పెట్టిన వాళ్ళు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. అసలు కీలక నిందితుడైనటువంటి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ తరఫున తంబళ్ళ నియోజకవర్గంలో పోటీ చేశాడు, ఆయన సస్పెండ్ చేశారు. ఓకే, సురేందర్ నాయుడు తెలుగుదేశం నాయకుడు సస్పెండ్ చేశారు. మరి అయ్యా వీళ్ళు కూడా వీళ్ళకి ఒక ఆఫ్రికాలో తయారీకి సంబంధించినటువంటి మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి, అది వాళ్ళే చెప్పారు, వాళ్ళే అఫిడవిట్లో ఎన్నికల అఫిడవిట్లోనే పేర్కొన్నారు. ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి పోయారు? ఈ మూతలు తయారు చేసే వాళ్ళని వీళ్ళని పట్టుకునేటువంటి వీళ్ళు జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు, వీళ్ళకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు వీళ్ళ అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఏంటి సమస్య అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి అంటుకుంటది. ఇదంతా కూడా ఇది పిడుక్కు బియ్యకు ఒకటే మంత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ వైసీపీ వైసీపీ. వీళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళ 5 ఏళ్ళు వాళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు అధికారం వచ్చారు, వాళ్ళని పట్టుకోవట్లేదు, వీళ్ళు వచ్చినా తప్పులు జరుగుతున్నాయి, వాటికి కూడా వైసీపీ అని చెప్పి ఇప్పుడు ఎట్టాగో జోగి రమేష్ దొరికాడు. జోగి రమేష్కు సంబంధించినటువంటి వ్యవహారము ఇంకా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని చూపించేసి మసిపూసి మారేడుగాయ చేసి ప్రజలందరినీ కూడా ఈ రోజున తప్పుదారి పట్టించాడు. అసలు ఎంత డొల్ల ప్రభుత్వం అంటే ఇదండి. మనం చాలా సందర్భాల్లో చర్చించారు సురేష్ గారు, చాలా అసలు నవ్వు తెప్పించేటువంటి అంశం. వీళ్ళు చేసినటువంటి దర్యాప్తులకు సంబంధించినటువంటి ఏ ఒక్క కేసమైనా సరే లాజికల్ కంక్లూషన్ కి తీసుకెళ్లినటువంటి పోలీసు శాఖ కానీ ఈ ప్రభుత్వం కానీ ఉందా? నేను ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నా కదా, అసలు మద్యం కేసు వైసీపీ ప్రభుత్వంలో మద్యం అసలు మీరు ఎన్ని డిబేట్లు పెట్టుంటారో, ఎందుకంటే అన్ని రకాల డెవలప్మెంట్స్ వచ్చినాయి దాంట్లో. మరి మనం డిబేట్ పెట్టాల్సిందే, చర్చించాల్సిందే. ఇప్పుడేమైంది? అటకెక్కిపోయింది, అసలు ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు కొత్త మద్యం కేసు వచ్చింది, ఇది కూడా వైసీపీ వాళ్ళ ఖాతాలోకి నెట్టాలి. ఏంటండి దారుణము ఇది? ఇంత పిచ్చి వ్యవహారము ఇది. ఇంతకన్నా పనికి మాలినటువంటి ప్రభుత్వం అనేటువంటిది బహుశా నేనైతే వైసీపీ కూడా వాళ్ళు చేస్తే దొంగతనమైనా సరే వాళ్ళు పబ్లిక్ చేశారు. మీరు కనీసం అదన్నా తెలియదు, మేము ఇంతే చేస్తామని చెప్పండి మాకు. జయచంద్రారెడ్డి ఎందుకు సస్పెండ్ చేయటం, సురేందర్ నాయుడు ఎందుకు సస్పెండ్ చేయటం? ఉంచుకోండి అంతే, మేము ఉంచి జగన్మోహన్ రెడ్డి లాగానే మద్దతు ఇచ్చేసేయండి. మా పార్టీ వాడు చెయ్యడు అని మద్దతు ఇచ్చేస్తే పోయింది కదా. జగన్మోహన్ రెడ్డి అంతే చేశాడు, ఇప్పుడు కూడా అదే చెబుతున్నాడు. అసలు మా దాంట్లో కుంభకోణమే జరగలేదు, మేము తప్పే చేయలేదు అని చెబుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఇలాంటి తప్పులు చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని మీద మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఒక ప్రతిజ్ఞ భూని ఈ 16 నెలల్లో మీరు చేసినటువంటి కృషి పట్టుదల ఫలితం చాలా బాగా కనపడుతుంది మీ ఎమ్మెల్యేల్లోనూ, మీ మంత్రుల్లో, వ్యవహారాల్లో. కానీ వాళ్ళలాగా బహిరంగంగా బరితెగించండి అని చెప్తున్నాను. మరి ప్రజలప్పుడు నిర్ణయానికి వస్తారు. మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే డ్రైవర్ని చంపేసినా కానీ
అన్నిటికీ పరిత్యజించేశారు కదా, కదా. ప్రజలు తీర్పిచ్చేశారు. మీకు కూడా ఏం పర్వాలేదు, మీరు 3.5 ఏళ్ళు ఇంకా ఉంది, మిమ్మల్ని ఏం చేయరు, ప్రజలు ఏం చేయలేరు మిమ్మల్ని. మీరు కూడా పరిత్యజించండి. మీరేమన్నా వాళ్ళకి లెక్క తక్కువేం చేయట్లేదు కదా. ఒక్క నిమిషం నేను ఏ రఫీ, ఒక్క కేసు అయినా సరే ఒక్క నిమిషం మీకు రఫీ, ఇష్టం వచ్చినట్టు కేసు తీసుకోండి. ఒక్క నిమిషం. లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చినటువంటి ఒక్క కేసు చెప్తానండి. ఒక్క నిమిషం. డైవర్ట్ చేసేటువంటి విధంగా ప్రభుత్వం వాళ్ళు జోక్యం చేసుకొని పోలీసు శాఖని ఒక పనికిమాలిన శాఖని తయారు చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఈ విధమైనటువంటి కరప్టెడ్ గవర్నమెంట్. ఒక్క నిమిషం కృష్ణ. ఇప్పుడు ఐ మీన్ తీవ్రంగా ముందుకు కదిలింది, ఒక్కసారిగా ఆగిపోయింది అని అనుకోవడానికి లేదు. మళ్ళీ పాత లిక్కర్ కేసుకు సంబంధించి ఒక అరెస్ట్ ఏదో జరిగింది, E15 ఎవరినో. రెండు వేరు కేసులు సార్. రెండు వేరు కేసులు. నేనేమంటున్నానంటే ఏదైనా కానీ అలాగే మనం టీటీడీ అదే తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారం కూడా ఇంకేముంది అటకెక్కేసింది అనుకున్నాం. కాబట్టి ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంటాయి. మీరు అందుకనే ఇదంతా కూడా మాస్టర్ కీ అనేటువంటిది ఢిల్లీలో ఉందండి. అందు గురించి నేను ఒక్కటే అడుగుదలుచుకున్నా. నేను రఫీ గారిని ఒక్కటే అడగదలుచుకున్నా. జరుగుతుంది అనేటువంటి దర్యాప్తు జాప్యం గురించి కాదండి. సిబిఐకి వెళ్తే సేఫ్ జోన్ మన కేంద్రంలో అధికారంలో ఉన్న మన ప్రభుత్వం, ఇదేగా ప్రభుత్వం. అది మీరు 21 మంది ఎంపీలు ఉన్నారు. మీరు లేకపోతే ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రం కోసం కాకపోతే, ఆ కరప్షన్ ఆపడానికి కాకపోతే మీరు ఎందుకు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసేది? ఎందుకు? మీ యొక్క రాజకీయ పదవులను కాపాడుకోవటానిక, మీ స్వార్థం కోసమా? రాష్ట్రానికి మీతో వల్ల వరగూడేటువంటి ప్రయోజనం ఏంటని నేను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ అడుగుతాను. సార్ రఫీ గారు, జయచంద్రారెడ్డి నిజంగానే జయచంద్రారెడ్డి దొరక్క అరెస్ట్ చేయలేదా? లేదంటే అసలు ఈ దేశంలో లేడు అని ఒకసారి ఎక్కడో ఒక సందర్భంలో ఎవరో చెప్పారు, అది ఎంతవరకు నిజం? ఒకవేళ లేకపోయినా కూడా రప్పించవచ్చు, లేదు అదన్నా చెప్పవచ్చు. అతని గురించి వెతుకుతున్నాము లేకపోతే చూస్తున్నాము, అతను కూడా అరెస్ట్ అవుతాడని. ఆ మాట కూడా ఎందుకు చెప్పడం లేదు? జయచంద్రారెడ్డి అలాగే మరో నాయుడు అన్న అతని మీద ఎందుకని మీ పార్టీ పరంగా సస్పెండ్ చేస్తే సరిపోతుందా? అంటే నిర్దోషిత్వం ప్రూవ్ అయిపోయినట్టేనా? ఇది పరకామణి వ్యవహారం ఏదో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్టు మీరు సస్పెండ్ చేస్తే ఇక ఆ కేసు నుంచి ఇక అతను పక్కెళ్ళిపోయినట్టు. మరి ఎందుకని అరెస్ట్ జరగట్లేదు? ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఉన్నవి లేని ఉన్నాయని మా ప్రభుత్వం మీద చెప్పేశాడు. పనికిమాల ప్రభుత్వం కూడా అంటున్నాడు ఆయన. సరే, ఆయన వ్యక్తిగతకి నేను వదిలేస్తా. మా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని నిన్న మొన్న ఒక ఛానల్లో ఆయనే బాగా చెప్పాడు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ కంపెనీలు తీసుకురావడంలో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఒక ఛానల్లో కితాబ్ ఇచ్చాడు. మంచిప్పుడు మంచి చెప్తాను, తప్పుడు తప్పని చెప్తా. ఎందుకంటే కృష్ణాంజనేయులు గారికి కూడా ఈ కేసుల్లో అవగాహన రావడానికి కొంత టైం పడుతుంది. జయచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడు, నాయుడు కూడా అరెస్ట్ అవుతాడు. వెయిట్, జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు. నేను చెప్తున్నాను, ఇప్పుడు కొంత సమయం దానికి ఉంటుంది. అరెస్టులు చేయటమే కాదు, దోషుల్ని శిక్షించడం కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే జరుగుద్ది. అయితే మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము చట్టాల ప్రకారంగా ముందుకెళ్తున్నాం తప్పితే వాటిని దాటి వెళ్తలా. ఇప్పుడు నిన్న ఎవరో ఒక విద్యార్థి విభాగం ఒక పిల్లోడు రెడ్డి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు, పట్టుకున్నారు. అతనికి కూడా నోటీస్ ఇచ్చి పిలవటం జరిగింది. యాంకర్ శ్యామల ఆమె ఏం చెప్పింది, అసలు ఆ బస్సు యాక్సిడెంట్కి బైక్ వాళ్ళు బెల్ట్ షాపులో మద్యం తాగారు, బెల్ట్ షాపులో మద్యం తాగటం వల్లనే వాళ్ళు ఓవర్ రైడింగ్ చేసి పడిపోవటం వల్లే బస్సు గుద్దుకొని చనిపోయిందని చెప్పేసి ఆమె చెప్పింది. ఆమె కూడా పిలిచి వివరణ తీసుకోవడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి బలవంతంగా లుంగి మీద ఉన్నా సరే ఈడ్చుకొచ్చేసి మా అచ్చెన్నాయుడిని ఎలా తీసుకొచ్చారు? టైల్స్ ఆపరేషన్ చేసుకుని ఇంట్లో ఉంటే కనీసం మందులు కూడా తీసుకోవడానికి లేకుండా 500 మంది పోలీసుల్ని ఆ ఊర్లో పెట్టి భయభ్రాంతులు చేసి తీసుకొచ్చారు. మేము అలాగే చేయదలుచుకోలేదు. చట్ట ప్రకారంగా రూల్ ఆఫ్ ది లా ఏ రకంగా ఉందో ఆ రకంగానే చేస్తున్నాం. నెమ్మదిగా వెళ్తుంది, లక్ష్యాన్ని చేరుకుంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా ఎవరైతే దోపిడీ చేశారో, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని మా ప్రభుత్వం
సరైనటువంటి రాజ్యాంగబద్ధంగా విచారణ చేసి శిక్షిస్తాము అన్నారు. మాకేం కక్ష సాధింపు చర్యలు లేవు. అదే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాని ఎన్ని బూతులు తిట్టాడు. రెండో రోజు హైదరాబాద్ నుంచి మెడబెట్టుకొని లాక్కొచ్చి అరెస్ట్ చేయవచ్చు. ఎందుకు అరెస్ట్ చేయాల? అతని మీద అవినీతి ఏమైందో తీస్తున్నారు. ఆధారాలు దొరికిన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఆడుదాం ఆంధ్రాలో కూడా అవినీతి జరిగింది రోజాని, అది ప్రూఫ్. అవన్నీ కూడా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. దొరికిందా ఆమెను కూడా తీసుకొస్తారు. ఇప్పుడు రజనీ ఉంది, 2 కోట్లు తీసుకుంది ఆ కృష్ణ వాళ్ళ దగ్గర, ఆ పిఏ ద్వారా తీసుకుంది. ఆ కేసు ముందుకెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది ఆమెకి అరెస్ట్ చేయవద్దని. అలాగే పేరుని నాని వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో బియ్యం బొక్కేశారు. అతనే ఎదురు డబ్బులు కట్టాడు, ఇంకా కట్టాలా. అతను కూడా హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో చట్టం ఉంది కాబట్టి చట్ట ప్రకారం వెళ్తుంది. కృష్ణాంజనేయులు గారికే కాదు, మాకు కూడా ఆవేశం ఉంది. ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నాయేంటి కేసులు, వాళ్ళకి శిక్షలు పడటం లేదేంటి అనేటువంటి మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా ఆందోళన పడుతున్నారు. అంత మాత్రాన వాళ్ళతో కకృతి పడి, వాళ్ళతో లాలుచి పడి, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని ఈ కేసుల్ని పక్కదోవ పట్టించేటువంటి అవసరం, ఉద్దేశం, అలాంటి నైజం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. కృష్ణాంజనేయులు గారు కూడా ఈ కేసులు ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత, లాజిక్ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఆ నేరస్తులను గుర్తించి శిక్షలు పడిన రోజు ఇదే ఛానల్స్ లో కూర్చొని శబాష్, ఈ ప్రభుత్వం ఎవరు ఏలెత్తి చూపించిన పద్ధతిలో వీళ్ళని శిక్షలు వేశారు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకనే వీళ్ళందరూ సిబిఐ అడుగుతున్నారు, సిఐడి వద్దు అంటున్నారు. అది గమనించమని కృష్ణాంజనేయులు గారు కోరుతారు. ఇంకొక మాట, నిందితుడు కాకముందే నాకు ఈ కోర్టు వద్దు ఆ కోర్టు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కోడికత్తి కేసులో నాకు సిబిఐ వద్దు, సిఐడి ఆంధ్ర పోలీసులు వద్దు, నాకు ఎన్ఐఏ కావాలన్నాడు. తీరా ఎన్ఐఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ శ్రీనివాస్ జనపల్లి శ్రీనివాస్ కేసులో దీంట్లో ఏమీ రాజకీయాలు ఏమి లేవు, దీంట్లో ఏమీ కుట్ర లేదు, అతను ఏదో పబ్లిసిటీ కోసమే అతను చేశాడు, అతను జగన్మోహన్ రెడ్డి అభిమానే అని చెప్పి అతను ఆ ఎన్ఐఏ నివేదిక ఇస్తే దాన్ని మళ్ళీ హైకోర్టులో ఏం చెప్పాడు, లోతైన విచారణ జరగాల, ఆ విచారణ సరిపోదని చెప్పి మళ్ళీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ జోగి రమేష్ మాట్లాడినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడినా, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, ఇంకా మిథున్ రెడ్డి మాట్లాడి, వీళ్ళందరికీ ఆదర్శము డైరెక్షను అంతా జగన్మోహన్ రెడ్డిది. అది కొన్నాళ్ళు సాగుద్ది. అతను నేను ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు ఉంటాను, నాదే రాజ్యం, ప్రతి దాని మీద నా బొమ్మే ఉండాలి, పొలంలో రాళ్ళ మీద నా బొమ్మే ఉండాలా, చెట్టు మీద నా బొమ్మే ఉండాలా, పుట్ట మీద నా బొమ్మే మీద ఉండాలా, స్కూళ్ళలో నా బొమ్మే ఉండాలా, ఆర్డర్స్ మీద నా బొమ్మే ఉండాలా అని ఎలా కళ్ళగన్నాడో, ఇప్పుడు కూడా అతను చేస్తున్నటువంటి ఈ దురాగతాలు, ఈ కల్తీ మద్యం స్కెచ్, కుంభకోణం అంతా కూడా బయటకు వచ్చింది. ఇది తాడేపల్లి ప్యాలెస్ లో జోగి రమేష్ తో కూర్చొని వండి వార్చినటువంటి పథకం ఇది. ఆ పథకం బయటకు రావడంతో గంగబెర్లు ఎత్తుతున్నారు. ఖచ్చితంగా దోషులు శిక్షించబడతారు. కృష్ణాంజనేయులు గారు, ఈ విషయాన్ని మీరు నమ్మండి. కృష్ణాంజలి గారు, టైం లేదు, ఒక 20 సెకండ్స్ క్విక్గా కంప్లీట్ చేస్తాను. గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది అనేటువంటి దాని మీద, కొన్ని విషయాల మీద ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేస్తాం. అసలు గత ప్రభుత్వాన్ని ప్రామాణికంగా తీసుకోవటమే తప్పు. నేను చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తీసుకొని కనీసం దానికి ఈ అప్ టు ద మార్క్ 25% కూడా చంద్రబాబు నాయుడు పాలనకి ఇప్పుడు పాలనకి 25% కూడా లేదు. అందుకని ఫెయిల్యూర్ అని చెప్తున్నాను. రెండో అంశము, వీళ్ళు చేసినటువంటి, నేను కూడా 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు, అప్రజాస్వామిక చర్యలు రజనీ గారు మేమందరం గగ్గోలు పెట్టాం. వీళ్ళు కూడా గగ్గోలు పెట్టారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు వాటిని మొత్తాన్ని సప్రెస్ చేస్తున్నారు అనేటువంటిది నేను ఆధారాలతో సహా చెప్పా. ఇంకోటి ఏంది, ఇప్పుడు ప్రతిదీ ఆధారం చెప్పా. మీకు ఏది కావాలంటే ఆ కేసులో ఆధారం చెప్తా.
ప్రతి దాంట్లో కృష్ణారెడ్డి గారు, వీళ్ళ యొక్క మీరు అప్పుడే వీళ్ళ ఆ యొక్క నిర్ణయానికి నిర్లక్ష్యం అనేది రావద్దు. కాదు ఇక్కడ. వీళ్ళు దాన్ని మీరు ఆ తప్పుదారి నిర్ణయానికి పట్టించేటువంటి రావద్దు. ధోరణిలో ఉన్నారు అనేటువంటి ఆధారంతో సహా చెప్పాను. ఇంకొకటి, ఇందాక రఫీ గారు ఒక హామీ ఇచ్చాడు, అదేంటంటే నిజం కూడా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి తీరుతామని. మీరు అరెస్ట్ చెయ్యకపోతే మీ నెత్తిని మీరు నిప్పులు పోసుకున్నట్టే. ఇంకా దాంట్లో డౌట్ ఏముంది? మీరు 5 ఏళ్ళు చెప్పి, అన్ని కుంభకోణాలు చెప్పి, వైట్ పేపర్స్ రిలీజ్ చేసి, ఇన్ని కేసులు పెట్టి, ఇన్ని షార్ట్ షీట్లు వేసి, మీరు నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పాడని మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటే మీరు శంకర మిగిలిన మాన్యాలు పట్టిద్ది మీ తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చే ఎన్నికల్లో. కాబట్టి మీకు అనివార్యం అరెస్ట్ అనేటువంటిది. అరెస్ట్ అనేటువంటిది ఎంత తొందరగా చేస్తారు. నో టైం ఫర్ కౌంటర్స్ ఇక్కడ. అమిత్ షా మోడీ చెప్తే ఆపారని చెప్పొద్దు. జగన్మోహన్ రెడ్డికి చేరినటువంటి డబ్బు ఆధారాలు దొరికిన 2వ క్షణంలో చేస్తాం. లేదు, ఆ మాట మేము ఒప్పుకోం. మా ప్రభుత్వ నిర్వహణలో స్థానికంగా మేము నిర్ణయం చేసుకుంటా తప్పితే ఢిల్లీ నుంచి నిర్ణయం చేసుకోవడం అనేది జరగదు. రైట్. వీటన్నిటి ఇవే కొత్త విషయాలు కాదు. మనం గతంలో చాలా డిబేట్లో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాని గురించి ఆర్గ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత టైం కూడా లేదు. రఫీ గారు మళ్ళీ ఓకే, రైట్, మీ పాయింట్ అర్థమైంది. అలాగే కృష్ణాంజలి గారి పాయింట్ కూడా అర్థమైంది. రెండిట్లోనూ కూడా కొంత కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రజనీ గారు, కృష్ణాంజలి గారు, రఫీ గారు అండ్ తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.